హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా నేను మామయ్య అరటికాయలు తీసుకొచ్చాను. కూర చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చక్కగా 7-8 అరటికాయలు తీసుకొచ్చారు. కాయ 10 రూపాయలు ఉంటుంది. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3-4 ఉల్లిపాయలు, 4 ఎల్లుగబ్బాలు, 5-6 పచ్చిమిరకాయలు. చక్కగా ఇప్పుడు ఈ అరటికాయలు శుభ్రంగా మనం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం కానీ లేకపోతే ఉడకబెట్టుకోవడం కానీ చేయాలండి. ఉల్లిపాయలు పొట్టు తీసేసి పచ్చిమిరకాయలు చక్కగా శుభ్రంగా కడుక్కొని ఎల్లిపాయలు మొత్తం కలిసి ముందు మిక్సీ పట్టుకోవాలండి. ఇవి కూడా అరటికాయను ఒక్కొక్కకాయను 3 ముక్కలుగా కోసానండి. చక్కగా వీటిలో కాసిన ఈ ముక్కలు మునిగేటట్టు నీళ్ళు పోసేసి 2 పొంగులు పొంగనిచ్చేద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. 4 ఎల్లిపాయలు వేసి చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చక్కగా మెత్తగా ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఉడిపోయిన చక్కగా శుభ్రంగా పొట్టు తీసేసి ఇటు ముక్కలు కోసుకోవాలండి. ఇప్పుడు చక్కగా మనం నీట్గా ఇదిగోండి ఉడికిపోయిన అరటికాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఆయిల్ పెట్టేశాను. దానికి కావాల్సినండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం పేస్టు, వెల్లిపాయ, జీలకర్ర, అల్లం పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, సాల్టు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు. ఫస్ట్గా మనం చక్కగా కరివేపాకుని ఎండుమిరపకాయలు వేద్దాం. తర్వాత ఆవాలు వేద్దాం. తర్వాత వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. పచ్చి వాసన రాకుండా వేస్తే చాలా బాగుంటుంది. మాంసం కూడా ఉంటుంది కదా, అంత బాగుంటుంది. ధనియాలు, వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ 3 కలిపి వేగితే బాగుంటుంది కర్రీ. చక్కగా దీన్ని దోరగా చక్కగా ఎర్రగా ఎరుపు వచ్చినట్టుగా ఏం చేసుకున్నాం దోర రంగులు. ఇప్పుడు చక్కగా మనం వీటిని అరటికాయ ముక్కలు అందులో వేసేసుకుందామండి. పసుపు, ఉప్పు వేసేసుకున్న తర్వాత చక్కగా ఇది ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఫస్ట్గా ఏం చేద్దాం, మనం పసుపు వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసేద్దాం. తర్వాత కాస్తంత కారం వేద్దాం. చక్కగా ఇప్పుడు అల్లం, వెల్లిపాయది, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టాం కదా, దీన్ని చక్కగా మెత్తగా పట్టాం కదండి. ఇది ఎర్రగా వేగి దీన్ని మొత్తం ఉప్పు, పసుపు, కారం కలిసేటట్టుగా తిప్పేసుకుందాం. తిప్పేసిన తర్వాత అప్పుడు మనం ముక్కలు వేసుకుందామండి. కారంలాగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. దీన్ని ఫోన్ పక్కన పెట్టేసి ముక్కలు మొత్తాన్ని కలిసేటట్టుగా చక్కగా తిప్పాక అప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి మన అరటికాయ ఫ్రై అయిపోయింది. చక్కగా ఈ విధంగా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటూ కొంచెం కమ్మ ఉండదని వేసుకున్నానండి. ఆయిల్ వేలేదు చూసారు, ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేయాలి. ఈ విధంగా నేను చేసుకుంటానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే లైక్ ఇచ్చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎల్లిపాయ పేస్ట్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసారు కదండి. చక్కగా ముక్కలు వేసేస్తే ఈ ముక్కలకు చక్కగా అన్ని మనం వేసిన రకాలు మొత్తం కూడా చక్కగా ముక్క అన్నిటి పట్టేస్తాయండి. ఒక్క పావు గంట సేపు చక్కగా సిమ్లో ఉంచుకుందామండి. ఉంచుకునేసరికి ముక్కలు పడుతుంది కదండి. పట్టిన తర్వాత అప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి. ఎవరు నూనె అయిపోయిందండి. రాత్రి పొద్దుంటే చట్నీలు వేసుకున్నారు. ఆ ములకాయ ముక్క సొరకాయ ముక్కలు ఉంటే వేసుకో.
కొద్దిగా నిప్పుకున్నాము. మబ్బుగానే అనిపిస్తుంది పైన. కొద్దిగా వేస్తే నేను మరింత తెచ్చి బాగుంటుందని వేయలేదమ్మా. బాగుంది. చూస్తారు ఇది తర్వాత పొడవు ఉంటుందిగా. కనిపించింది కదా.